చేయడానికి బలం తెచ్చుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సమూయేలు దేవుని పరిచర్య చేశాడు గనుక సమూయేలుని దేవుడు ఆ దేశానికి ముఖ్య అధ్యక్షుడిగా పెట్టాడు. అంటే ప్రవక్త, అంటే రాజుల్నే నియమించే అభిషేకం ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఆయన ఏ ఊరు వెళితే ఆ ఊరిలో ఆయనకి ప్రార్థన చేస్తే ఆ ఊర్లో దేవుని కార్యాలు జరిగేటువంటి గొప్ప దర్శనం. సమూయేలు ఆలయంలోనే పండుకొని ఆలయంలో తుడిచి ఆలయంలో ఉండడాన్ని బట్టి పాస్టర్ గారికి రాని దర్శనం సమూయేలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. నమ్మినడు గడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్త్రీలారా, స్త్రీలైతే చక్కని పరిచర్య చేయాలి కదా. పరిచర్య చేసేవాళ్ళు కొండుగత్తులుగా ఉండకుండా ఆలయం అంతా చూసుకుంటూ దేవుని పనిలో సహకరించేటువంటి పనిని మీరు చెయ్యాలి కదా. పని చేయకపోతే ఎలా నడుస్తుందండి దేవుని పని? ప్రభునందు ప్రియులారా, మనము పరిచర్య చేసేవారుగా ఉండాలి. బైబిల్లో అలాగూ పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు అద్భుతంగా దేవుడు దర్శించాడు. సమూయేలు మరి చక్కగా పరిచర్య చేశాడు. మందిరంలో ఈ శుభ్రపరచడం కానీ అన్నిట్లో కూడా. పరిశుద్ధ గ్రంథంలో మనకి క్రొత్త నిబంధనలో ఒక సహోదరి కనబడుతుంది. మీకు అందరికీ తెలుసు. లోకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనములో 39వ వచనంలో, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించిన మార్తా అనే ఒక స్త్రీ ఆయన ఇంట చేర్చుకుని ఆయనను తన ఇంట చేర్చుకుని ఆమెకు మరియ అనే సహోదరుని మీ యేసు పాదాల దగ్గర బోధ వినిచుండెను. మార్తమ్మ గారు యేసయ్య కొరకు మార్తా మరియలు పరిచర్య చేస్తున్నారు. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. యేసు ప్రభుకే పరిచర్య చేశారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు 2వ వచనం చూడండి. మార్తా 12:2 మార్తా ఉపచారం అంటే పరిచర్య చేయిచుండెను. మార్తా ఏం చేస్తున్నట్టండి? పరిచర్య చేయిచుండెను. లాజరు అయితే ఆయనకి భోజనంతో కూర్చుని వాడు ఉండెను. మరియా మార్తలో అత్తరు పోసి యేసయ్య పాదాలు శుద్ధి చేస్తుంటే ఒక ఆవిడ యేసయ్యకి భోజనాలు వడ్డించి తయారు చేయడం పరిచర్య. ప్రియులారా, పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వండడం కూడా పరిచర్యే. దేవుని పరిచర్యలో రకరకాల భాగాలు ఉంటాయి. దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క పరిచారకులకు మనము పరిచర్య చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, పరిచర్య ధర్మాన్ని మర్చిపోతున్నారు చాలామంది. దేవుని మందిరంలో చేయవలసిన ఆ కార్యాలని మర్చిపోతూ ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో మార్తా మరియా, మార్తమ్మ గారు మరియమ్మ గారు యేసు ప్రభు అంటే వారికి చాలా ఇష్టం. చక్కని పరిచర్య చేస్తున్నారట. అందుకే యేసు ప్రభు వారు ఎవరింటికి వెళ్ళేవారండి? మార్తమ్మ గారింటికి, మరియమ్మ గారింటికి వెళ్ళేవారు. కారణం ఏంటంటే వాళ్ళ దేవుని పని చేయడంలో దేవుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. మందిరం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. దేవుని పనిలో వాళ్ళు ముందుగా ఉండేవారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ కాలంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ కొంతమంది దేవుని పరిచర్య చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు దేవుని పనిలో వాళ్ళ యొక్క పనిని నిర్వర్తించడంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. 15వ అధ్యాయము 16వ అధ్యాయం 2 అధ్యాయాల్లో కూడా చాలా పేర్లు ఇచ్చాడు. అవన్నీ నేను ఇప్పుడు చదివితే మనకు టైం సరిపోదు. మీ పేర్లు ఇందులో ఎక్కడైనా రాయబడి ఉన్నవా? మీ పేర్లు ఇందులో రాయబడి ఉండాలి. దేవుని పరిచర్య చేయటంలో మనము గట్టిదనంగా ఉండాలి. దావీదు కాలంలో పరిచర్య చేసిన వాళ్ళుగా మన సంఘంలో కూడా మన బిడ్డలందరం కూడా చక్కని పరిచర్య చేసేవాళ్ళుగా మనం తయారు కావాలా. కోరహు కుమారులు దేవుని పరిచర్య చేయటంలో వారు గట్టివారుగా ఉన్నారట. ఉపేదేమింటి వారు పరిచర్య చేయడంలో గట్టివారుగా ఉన్నారట. శిల్పకారులుగా ఉన్నారట. బెసలలే అహోబలుల వాళ్ళు మందిరం పని చేయడంలో దేవుని ఆత్మ వారి మీద గట్టిగా పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య ధర్మాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీరు చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి, 24వ అధ్యాయంలో ఉన్నాయి. అవన్నీ పేర్లే, ఏక పేర్లే. ఇవన్నీ కూడా అవన్నీ పరిచర్య చేసే వాళ్ళ పేర్లు. 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం, 7వ వచనం. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలమెక్కియా, ఒబేదేదెము కుమారులైన వీరి సహోదరు 62 వారు పని చేయుటలో మంచి, దేవుని పని చేయటంలో గట్టోళ్ళు కావాలటండి. దేవునికి స్తోత్రం. ఆలయం పని జరుగుతుంది, పని ప్రారంభించి మొదల వరకు గట్టోళ్ళు కావాలి. ఒకళ్ళే పని చేస్తున్నారు. ఈ వారం అంతా ఒకే బ్యాచ్, మిగిలిన వాళ్ళు ఎవరు సర్దుకోవట్లేదు. అసలు పని చేయటంలో గట్టివారు, దేవుని పని చేయడంలో వాళ్ళు గట్టోళ్ళట. ప్రభు పని చేయటంలో వాళ్ళు గట్టివాళ్ళుగాను కనిపించాలి. నీ పేరు అలాగూ జీవగ్రంథంలో రాయబడాలా. కోరహు కుమారులు కూడా దేవుని పని చేయడంలో వారు పిండి వంటలు చేయడానికి ఏర్పాటు చేయబడ్డారట. దేవుడు వారిని ఆ రొట్టెలు తయారు చేసే దగ్గర వాళ్ళు దావీదు కాలంలో ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుని దగ్గర వారు పిండి వంటలు చేస్తున్నప్పుడు మరలా కోరహు కుమారుల్ని దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడంటే పాటలు పాడేవాళ్ళుగా చేశాడు. ఎక్కడో పిండి వంటలు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి రకరకాలైనటువంటి పరిచర్యలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి శుభ్రపరిచే పరిచర్య. చాలామంది క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉండరండి. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వారు ఒక ట్రైనింగ్ అవుతున్నారట. ఒక 15-20 మంది ఉన్నారండి. 2 బాత్రూమ్లు ఉన్నాయి. 8-9 గంటల క్లాస్కి వెళ్ళిపోవాలి. జనాలు అందరూ 7:30-8 గంటలు లేచారు. లేస్తే ఆ సెప్టిక్ ట్యాంకు, టాయిలెట్కి వెళ్ళే ట్యాంక్ నిండిపోయిందట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. టాయిలెట్ తోడికి ఫోన్ చేశారు, ఈ సెప్టిక్ ట్యాంకు, బాత్రూమ్ ట్యాంక్ నిండిపోయిందని చెప్పేసి. నిండిపోయిందని చెప్తే ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఎవరు రావట్లేదు. ఈలోగా టైం అయిపోతుంది. ఎవరు వెళ్తారు? కుర్రోళ్ళు ఎవరు ఎదురు రావట్లేదట. ఎవరు వెళ్తారు? ఎవరు? ఒక ఆయన వచ్చాడట. ఈలోగా ఒక ఆయన వచ్చి నల్లని స్కార్ప్ కట్టేసుకున్నాడట. ముఖమంతా కిరసనాలు, చేతులు కిరసనాలు రాసుకుని, ముఖమంతా ఆయిల్ రాసేసుకుని, నల్లని బట్టలు వేసుకుని వచ్చాడట అతను. ఎవరో ఆయన వచ్చి బకెట్ తీసుకుని ఆ 2 కుర్రోళ్ళ సాయంతో ఆ మూత తీయించి బకెట్లతో తోడేస్తున్నాడంటే. తోడేసి ఆ బురదలో పాడేసి వచ్చేస్తున్నాడు. తోడుతున్నాడు, పాడేస్తున్నాడు. ఇప్పుడు ఒక 5-6 తోరలు తోడేశాడు, మూత వేశారు. ఆ వేళ స్నానాలు చేయడానికి అందరూ అయిపోయింది. ఆయన స్కార్ప్ తీసి స్నానం చేసి ఆ స్కార్ప్ తీసి చూస్తే స్టూడెంట్స్ అందరూ గడగడలాడిపోయారండి. ఎందుకంటే ఆ స్కార్ప్ కట్టుకొచ్చింది ఎవరంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అట. ఎవరైతే వాక్యాన్ని బోధించడానికి వచ్చాడో, బైబిల్ క్లాసులు చెప్పే ఆయన ఎవరైతే బైబిల్ క్లాసులు చెప్తున్నాడో, ఆయన అక్కడికి వెళ్ళి అందరూ అలా ముక్కు మూసుకుంటుంటే ఆయన ట్యాంక్ తీసి, కొంతమంది అయితే వాంతులు చేసుకుంటే ఈయన ట్యాంక్ తీసి బాగు చేసి, ఒక డిగ్రీ చదివి ఒక ఉన్నతమైన ప్రొఫెసర్ అయ్యింది కూడా పరిచర్య చేయడానికి సమయం వచ్చినప్పుడు పరిచర్య చేశాడు. అమ్మా, నువ్వు పరిచర్య విషయంలో మాకెందుకులే ఆ పని, మేము మాది కాదు అనుకుంటున్నావు. నువ్వు ఆకులు తీయడంలో ఎవరో తీస్తారులే అనుకుంటున్నావు. పరిచర్య ధర్మాన్ని మర్చిపోతున్నారు చాలామంది. ఎప్పుడైతే ఆయన బుక్ పట్టుకుని మళ్ళీ స్నానం చేసి షూట్ వేసుకుని మళ్ళీ చెప్పడానికి వస్తే స్టూడెంట్స్ అందరూ కూడా గడగడలాడిపోయి, అయ్యా మాకు గొప్ప పాఠం నేర్పరి వేళ, పరిచర్య అంటే ఇదే కదా. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారండి? మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభువారు ఎలాంటి పరిచర్య చేశారు? ఆయనే మనకు మాదిరి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. 4వ వచనం చదవమ్మా. మీలో ప్రతి వాడును తన
సొంత కార్యలు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభువారి మనసు ఏంటి? పరిచర్య చేయడం. దేవునిలాగా మనం దేవుని సేవ చేయడం. ప్రభు పరిచర్యను పక్కన పెట్టి ఆయన ఎలా పరిచర్య చేశాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకోలేదు. కానీ ఆయనకు ఒక హోదా ఉంది. ఆయన దేవుడు, సింహాసనం ఉంది ఆయనకి, డిగ్రీ ఉంది ఆయనకి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనులైన దేవుడు, ఆరాధించబడేవాడు. నీకు ఒక సింహాసనం ఉండొచ్చు, నీకు ఒక పొజిషన్ ఉండొచ్చు, నీకు ఒక ఉద్యోగం ఉండొచ్చు, కానీ ఆలయంకి వచ్చేటప్పటికి నువ్వు పరిచారికుడివే. ఆయన ఎలా పరిచయం చేశాడట చూడండి. ఆయన మనిషి కుమారుడు ఎలా పరిచయం చేశాడు? దాసుని స్వరూపము ధరించుకుని దాసుడుగా. అమ్మా, దాసుడు అంటే ఏంటి? దాసీలు అంటారు కదా, సర్వెంట్. సర్వెంట్ ఏం చేస్తాడు? సర్వెంట్లు ఉన్నారా మీకు? సర్వెంట్లు ఏం చేస్తారండి? యేసు ప్రభువు ఒక సర్వెంట్గా పనిచేశాడట. మీరేంటి? ఆరాధించుకునే దేవుడే మనకి సర్వెంట్గా పనిచేసి ఆయన నడువునికి తుమాలు కట్టుకుని అందరి కాళ్ళు పరిశుభ్రపరిస్తే నువ్వేంటి? జాగ్రత్త సుమా. పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. యేసు ప్రభు మాదిరే మనకి. యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మందిర పరిచర్య చేశాడు. ఆయన దేవుని యొక్క సేవ విషయంలో దాసుడుగా తగ్గించుకున్నాడు. ఆయన ఆలయాన్ని యేసు ప్రభు ఏం చేశారండి? ఆలయాన్ని ఏం చేశారు? మట్లాదివారం రోజుని ఆలయాన్ని క్లీనింగ్, శుభ్రపరిచాడు. రోకలు అమ్మేవాళ్ళు. ఆలయం అంతా ఎలా ఉందంట? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మార్కు సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు రోకలమ్మే వాళ్ళని బురదగా చిందరబందరగా ఆలయం ఉంటే ఈయన ఆలయాన్ని మీరు ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు. ఆలయం అంతా చంద్రబందరగా ఉందని యేసు ప్రభు వారు ఆ తాళ్ళు అమ్మేవాళ్ళని, ఆ పావురాయలు అమ్మేవాళ్ళని అన్ని తీసేసి ఆలయం అంతా క్లీన్ చేశాడే. ఏం బాబు, పరిచర్య అంటే తల దాచుకుంటున్నావు, పరిచర్య అంటే ఒళ్ళు దాచుకుంటున్నావు, పరిచర్య అంటే పరలోకంలో వాని క్రియలు పెట్టి కదా దేవుడు జీతం ఇచ్చేది. దేవుని పరిచర్య అక్కడ గ్లాస్ పడిపోయిందంటే తీయాలి కదా. యేసు ప్రభు వారు ఎలా చేశాడటండి? దాసుని స్వరూపము ధరించుకుని సర్వెంట్ అయిపోయాడు ఆయన మన కోసం. అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆయన ఏం చేశాడటండి? రిక్తునిగా. ఇంకొక మాట ఏం చెప్పమంటారా? రిక్తుడుగా చేసుకున్నాడట. 8వ వచనంలో మనుషులకు కనబడి సిలువ మరణం పొందినందుకు విధేయత చూపినవాడు. విధేయత, పరిచర్యలో విధేయత ఉంటుందండి. విధేయత అంటే ఏంటి? చెప్పిన మాట వినడమే విధేయత. ప్రభు పరిచర్య చేయడం విధేయత. విధేయత తన్ను తాను. చివరి మాట ఏముంది అక్కడ? తన్ను తాను ఏం చేసుకున్నాడటమ్మా? తగ్గించుకున్నాడు. తగ్గింపు మనసుందా? తగ్గించుకుని పని చేయాలండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాస్ట్ గారిని అడుగుతున్నాడట, సార్ నన్ను ఏమన్నా పని చేయమంటారా సార్ అని అడుగుతున్నాడట. మీరేం పని చేస్తారులేండి, మీరు చర్చకొచ్చి అలా కూర్చుంటే చాలు అంటే, సార్ రేపు భోజనాలు జరుగుతున్నాయి కదా, సభలకి మీటింగ్లకి ఏదో పని చేస్తాను సార్ అన్నాడట. కుర్రోళ్ళు ఉన్నారండి, పని చేస్తున్నారు సార్, మీ పని ఏముంటుందిలేండి. అలా కాదు సార్, నాకు ఏదో ఒక చిన్న పని చెప్పండి సార్. నేను చెప్పలేను సార్, మీరే అంటే నేనే ఎంచుకుంటానులేండి. అయితేనే మీరు ఏదోటి చేయండి, పోనీ ఏదోటి చేయండి అన్న పాస్టర్ గారు. ఏం చెప్తాను సార్, మీరు కలెక్టర్ గారు ఏదోటి చేయండి అని అంటే, మీరు ఏది నచ్చా చేయండి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, నేను పని ఎంచుకుంటున్నాను, అదేంటి తెలుసా, నేను ఆకులు తీస్తాను అన్నాడట. ఇంగిరాకులు, విస్తరాకులు తీసే పని నాకు ఇవ్వండి, ఇంకెవరు తీయద్దు, నేను తీస్తాను. ఒక పెద్ద ఆఫీసరే తగ్గించుకుని దేవుడి పరిచయం చేస్తుంటే, నీవు దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు. ఈ దినాల్లో ఎవరు వచ్చేసారంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోతున్నాడు. దేవుడేమో పరిచయం చేస్తున్నాడు, మనోళ్ళేమో పరిచర్యని పక్కన పెట్టారు. చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మూర్ఖులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారండి, దాని శక్తిని ఇట్టి వారికి విముఖుడు అయి ఉండుము. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించే ద్రోహులు, మూర్ఖులు దేవుని కంటే సుఖానుభవం, దేవుడి కంటే ఎక్కువ సుఖానుభవం అనిపిస్తున్నాం. ఆయనేమో పరిచయం చేస్తున్నాడు, మనమేమో
పరిచర్యకు నిర్లక్ష్యంగా ఉన్నాం. జాగ్రత్త సుమా, పరిచర్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త చూడండి, అక్కడ ఒక సహోదరి పరిచర్య చేస్తుంది. మత్తయి సువార్త 14వ వచనం చదవండి. 8వ అధ్యాయం 14వ వచనం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టెను, జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం అనగా పరిచర్య చేశాను. పేతురత్త గారింటికి యేసుప్రభువు వెళ్ళారు. ఆవిడ భయంకరమైన ఫుల్ ఫీవర్, 102 కొట్టింది ఆవిడికి, 103 జ్వరం. యేసుప్రభువు ఆవిడ ముట్టగానే ఆ జ్వరం తగ్గిపోయిందట. ఆవిడ వెంటనే లేచి యేసయ్యకి ఏం చేస్తుందమ్మా? పరిచర్య. ప్రియులారా, సంఘము యేసుప్రభువే మనకి మాదిరి, ఇంకెవరు కాదు. యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు, యేసయ్య ఎలాగ దాసుడిగా మారాడు, యేసయ్య ఎలాగో ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు, నీవు కూడా నీ కుటుంబంతో దీనత్వంతో దేవుని మందిరంలో పరిచర్య చేయవలసిన వాడు అయింటున్నావు. పరిచర్య ధర్మాన్ని మర్చిపోవద్దు. ఇంకా అక్కడ రాస్తాడు కదా, పేతురత్త గారు. మీకు అనేక మందిని చూపించాను. మొదటగా ఎవరమ్మా? సమూయేలు. రెండోది ఎవరు? మార్తా మరియలు. మూడోది ఎవరు? యేసు ప్రభువే మనకి మాదిరి. నాలుగోది ఎవరు? పేతురత్త గారు ఎంతగా పరిచర్య చేశారో మన జీవితాల్లో కూడా అలాగూ పరిచర్య చేసేవాళ్ళుగా మనం ఉండాలి. అపొస్తలుల కార్యములు చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో శిష్యులు సంఖ్య విస్తరించినప్పుడు అనుదినము పరిచర్యలో తమలో విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుక్కున్నారు. అంటే భాష తేడా వచ్చింది. హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువగా వాళ్ళే చూసుకుంటున్నారు. హిందీ వాళ్ళు సరిగ్గా చూడట్లేదట, లేదా తమిళ వాళ్ళని సరిగ్గా చూడట్లేదట. అందుకని హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు హిందీ వాళ్ళకి మధ్యన ఇద్దరికి తేడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి కొరకాయ భోజనం వడ్డించే దగ్గర కొంచెం తేడా కలిగింది అక్కడ. అప్పుడు 12 మంది అపొస్తలులు తమ దగ్గరున్న శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మన ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. బల్లల యొద్ద పరిచర్య చేయటం అంటే బల్లల క్లీనింగ్ చేయటం, ఆలయానికి ఏంటిది ఇటుకలు అందించడం, ఇసుకలు మోయటం, ఇది మేము చేస్తే దేవుని వాక్యం అందించలేం కదా. మీలో కొంతమందిని మీరే ఎన్నుకోండి, మేము దేవుని పని మీద బోధించడంలో ఉంటాం, వాక్యాన్ని బోధిస్తాం, ప్రార్థనలు చేయటంలో, దేవుని స్వార్థ ప్రకటనలో మేము ఉంటాము. సంఘస్థులైతే పరిచర్య చేయలో ఉండాలి కదా అని చెప్పేసి అక్కడ పరిచర్య చేసే వాళ్ళని ఏర్పాటు చేశారు. వాళ్ళు మంచి మనసుతో పంచిపెట్టే వాళ్ళు ఎలా పంచిపెట్టాలటండి? మంచి మనసుతో ఆ పని చేసేవాళ్ళు ఈ పనికి నియమించమని చెప్పి వాళ్ళు ఎవరు నియమించమన్నాడు? ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని, 3వ వచనం, మంచి పేరు పొందిన 7 మనుషులు ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని వారిని ఈ పనికి పంచిపెట్టే పని అండి. పరిచర్య చేయడం అంటే వాళ్ళు ఏమి బాసుల్లాగా ఉండడానికి కాదు, పంచి పెట్టడానికి ఆత్మజ్ఞానం ఉండాలట. దేవుడు పని చేయడానికి పరిశుద్ధాత్మ ఉండాలట. మేమైతే ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమో వీళ్ళు మాత్రం మీకు పనిచేస్తారు. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపుకునే వాళ్ళు కూడా ప్రేమతోనే. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో చక్కని మాట రాశాడు. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 8వ వచనం, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చుట్లో పని కలిగి ఉందము, పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలట. వడ్డించేవాడు శుద్ధ మనసుతో వడ్డించాలి, అందరికీ ఒకే మనస్సుతో. అంతేగాని వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు వాళ్ళోళ్ళు, హిందీ వాళ్ళకి గ్రీక్ వాళ్ళకి హెబ్రీలకి గొడవ వచ్చింది అక్కడ. భాష మా తెలుగు వాళ్ళు అందరినీ బాగా చూసుకుంటున్నారంట, తెలంగాణ వాళ్ళని బాగా చూడట్లేదని ప్రాంతీయ భేదాలు వచ్చేసినాయి అక్కడ. ఆ సంఘంలో, ఆది సంఘంలో
అందుకని ఉత్తరం రాశారు వాళ్ళు, మీరు పంచిపెట్టేవాడు పరిశుద్ధమైనటువంటి శుద్ధమైన మనసుతో పని చేయాలి, అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య ధర్మమును మర్చిపోవద్దు. దేవుని పనిలో మన వంతు సహాయాన్ని మనం అందిస్తూ దేవునికి మనం ఎంతో ప్రయోజనకరంగా ఉండవలసిన వారు అంటున్నాం. పరిచర్యను మర్చిపోయేవేమో. ఈవేళ నేనేం చెప్తున్నానంటే, అమ్మా, దేవుని కొరకు నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించి పని చేయగలుగుతున్నావా? దేవుని పనిలో నీ యొక్క పరిచర్యలో వాడబడగలుగుతున్నావా? ఒకటి ప్రార్థనా పరిచర్య, రెండోది పరిచర్య అండి పాట పరిచర్య, ప్రార్థనా పరిచర్య, మూడవది దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి పనులన్నీ చేసే క్లీనింగ్ కానీ లేకపోతే వర్క్ చేయటం కానీ, వాలంటరీ పరిచర్య. దేవుని సేవలో నీ యొక్క పనిని నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నాలుగోది ఏంటంటే, సేవకుడు కూడా తిరిగి అందుబాటులో కొంతమంది పనిచేశారండి. వాళ్ళు ఎంత బాగా పనిచేశారో తెలుసా? నాకు ఇంకా ఒక 5 నిమిషాలు టైం ఉంది కనుక ఈ 5 నిమిషాలు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నాలుగోది ఏంటంటే, పరిచర్యలో కొంతమంది సహకారంగా ఉండి పనిచేశారు. ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. అతని పరిచారికుడును నూను కుమారుడైన యెహోషువ, అతను యవనస్తుడు అని ఒకడు ఉండేను. అతడు ఏం చేస్తున్నాడమ్మా? పాళెంలో నుంచి ఇంకా బయటకు వెలుపలకు రాలేదు, ప్రార్థనలో ఉన్నాడు. నూను కుమారుడైన యెహోషువ, మోషే గారికి ఒకడు పరిచయం చేసేవాడు ఉండేవాడట. మోషే గారు పెద్ద నాయకుడు కదా, 20 లక్షల మంది. ఆయనకు ఒక పనోడు ఉన్నాడు. ఆయన మోషే గారికి ఏదన్నా చూడాలంటే ఆయనే. మోషే గారి మీద శుద్ధ మనసుతో దైవజనుడు ఎంత సేవ చేస్తున్నాడే, ఈ దైవజనుడికి నేను ఎంతో సహకారంగా ఉండాలి. అయ్యగారికి కూడా తిరగడం, ఆయనకి బైబిల్ అందించడం, ఆయనకి బట్టలు అందించడం, ఆయనకి సమస్త పరిచర్య కూడా తిరిగేవాడు, ఆయన చేసేవాడు. దైవజనుడికి సహకారంగా ఉండే పరిచర్య ఇది. దేవుని సేవకుణ్ణి అంటి పెట్టుకుని చేసి దైవజనునికి సహకారంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండాలి. ఒక్కడే వెళ్ళకూడదు. దైవజనుని ఒంటిగా కాదు. ఇదిగో ఆయన వెనకాల కొంతమంది శిష్యులు, యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉండేవారు. అయ్యా, పూర్వకాలం పరిచయం చేయడానికి సేవకుడు కూడా వెళ్తుంటే ఒకళ్ళు బండి నడిపడం, లేకపోతే మనం చూడండి, మీరు ఎప్పుడైనా చాలా సేవకులు వెనకాల 4-5 ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు పాస్టర్ గారి కంటే ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఉండాలా, పాస్టర్ గారు కూడా తిరిగేవాడు పరిశుద్ధుడై ఉండాలా, పాస్టర్ గారి దగ్గర పరిచయం చేసేవాడు ఆత్మపూర్ణుడై ఉండాలా, పాస్టర్ గారి దగ్గర పరిచయం చేసేవాడు నీతిమంతుడై ఉండాలా. చెడు అలవాట్లు, చెడు పద్ధతులు కలిగినోడు ఉంటే పాస్టర్ గారికి ఇబ్బంది వస్తుంది. జరిగిన సంఘటన ఏంటంటే, పరిచయం చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నాను, వినండి. నువ్వు క్లీనింగ్ చేసినా ఏం చేసినా పరలోకంలో మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యమునందు ఎప్పటికీ. ప్రభునందు మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాదండి. మీరు ప్రభునందు మీరు ఏ ప్రయాసపడ్డారో లెక్కలు కట్టి దేవుడు మరి ఇచ్చేస్తాడు. చప్పలు కొడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్దాం. మీరు కార్చిన ప్రతి చెమటకి లెక్క ఉంది, మీరు పని చేసిన ప్రతి పనికి లెక్క ఉంది, మీరు సువార్త ప్రకటిస్తే సువార్త పనికి లెక్క ఉంది, మీరు దేవుని కార్యక్రమాల్లో విస్తారంగా పేపర్లు అంటించిన మరో పని చేసిన దానికి లెక్క ఉంది. ప్రభువునందు మీరు పడిన ప్రయాసము ఏం కదట, వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యమునందు ఎప్పటికీ. అన్ని పాస్టర్ గారే, డ్రమ్ కొట్టుకోవడం ఆయనే, మైక్ కొట్టుకోవడం ఆయనే, ఏమండి పని చేసుకోవడం ఆయనే కాదు. పరిచర్యలో సహాయం చేయాలి, కూడా ఉండాలా, మైక్ అందించాలా, దైవజనుడికి కూడా పరిచర్య చేయడానికి నువ్వు సమర్పించుకున్నావా? ఒకటి మందిరంలో కార్యకలాపాలు చేయడానికి, రెండవది సేవకుడు కూడా ఉండి ఆయనలాగా పరిచయం చేస్తే నువ్వు యేసు ప్రభువులాగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. అంతకంటే ఏమవుతావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలా పరిచయం చేశాడో ఓ సంఘటన జరిగిందండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండంలో
సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవా ఇట్లనెను, యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా, యెహోవా సమాజము లేని కాపరు లేని గొర్రెల వలె వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒక నియమింపుము. అతడు వారి ఎదుట వచ్చి పోవును, ఆ నాయకుడు ఉండుటకు సమర్థులై ఉండాలి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీ చెయ్యి అతని మీద ఉంచి నీ తర్వాత అతనిని ఈ సమాజానికి నాయకుడిగా నిర్ణయించు. చప్పలు కొట్టాడుగా దేవుడికి స్తోత్రం. ఎవడు పరిచర్య, అమ్మా మోషే నువ్వు పైకి వచ్చే పరలోకం అన్నాడు. అలాగా ప్రభు, ఓకే. మీ అబ్బాయిలు ఇద్దరిని తీసిరా అన్నాడా? అనలా. ఆ గెర్షోను గారిని, అబ్బాయి పేరు ఎలియాజర్ని తర్వాత పెడదామని అనలేదు. నీ దగ్గర పని చేస్తున్నాడు చూడు, నీ కూడా తిరిగి నీకు ఏది కావాలో అందిస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకెక్కువ ప్రార్థన చేస్తున్నాడు, అతనిని నియమించు. అతడు ఆత్మ కలిగినవాడు, అతడు సమర్థుడు, అతడు నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయడానికి నమ్మకమైన వాళ్ళు కావాలండి. ఎప్పుడైతే యెహోషువ మోషేకి పనిచేశాడో నమ్మకంగా, మోషే తర్వాత దేవుడు యెహోషువకి ఆధిక్యత ఇచ్చాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయొచ్చు. యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగినప్పుడు ఒకడు ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా, అతడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోస్తున్నాడు అంటే ఏలియా గారి చేతుల మీద నీళ్లు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిచర్య చేస్తా వచ్చాడో ప్రియులారా, ఏలియా తర్వాత దుప్పటి ఎవరి మీద పడిందమ్మా? ఎలీషా మీద పడింది. ఏలియా 8 అద్భుతాలు చేశాడు, ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ పంపకాలే పంచిపెట్టేశాడు. యెహోషువ యొర్దాను దాటిచ్చాడు. మోషే ఎర్ర సముద్రం దాటిస్తే యెహోషువ యొర్దాను దాటిచ్చాడు. ఏలియా అద్భుతాలు 8 చేస్తే 16 అద్భుతాలు ఎలీషా గారు చేశాడు. పరిచర్య చేసే వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఇంక టైం లేదు కనుక పౌలు గారి దగ్గర ఒక పరిచారకుడు ఉండేవాడు, తిమోతి. అపొస్తలుల కార్యం 16 ఉంటుంది, చదవద్దు. తిమోతి పరిచర్య చేశాడు కనుక పౌలు తర్వాత సంఘాలన్నిటికీ అధ్యక్షుడుగా దేవుడు తిమోతిని పెట్టాడు. పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో పరిచర్య చేసే అనుభవం ఉందా? ఇవాళ 2 పరిచర్యల గురించి మనం విన్నాం. ఒకటి మందిర సేవ. అక్కడ మందిరం క్లీన్ చేసే కొంతమంది సేవకురాళ్ళు ఉన్నారని ఉంటుంది. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మందిరము పరిచర్య. 2వది సేవకునికి తోడుగా ఉండే పరిచర్య, ఆయనకు సహకారిగా ఉండటం. అలాంటి పరిచర్యలు మనం పాలుభాగస్వాములుగా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. పరిచర్యలు నానా రకములుగా ఉన్నవి. చాలా మంది వారు పరిచర్య ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నారు. ప్రభా, పరిచర్య చేసేవారిగా చేయండి, ఆత్మపూర్ణులుగా చేయండి. నీ కొరకు పరిచర్య చేసేటువంటి పనివారిగా వారిని సిద్ధపరచమని అడుగుతూ ఉన్నా. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. కొంతమంది ప్రార్థించేవారుగా, కొంతమందిని పాటలు పాడేవారు, కొంతమంది వాయిద్యాలు వాయించేవారుగా, కొంతమంది ఆలయం కొరకై అవసరాలలో పరిచర్య చేసేవారుగా, క్లీనింగ్ చేసేవారు, లేదా ఇంకొక పని. కొంతమంది నాయన దైవజనునికి సహకారంగా ఉండడానికి, సువార్తలో సహకారంగా ఉండడానికి కూడా తిరిగి ఆయన కొరకుతో ఉండి కుడిభుజంగా ఎడంభుజంగా ఉండి నీ పరిచయం చేయడానికి అనేకులు తీర్మానించుకోవడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.